భూ కబ్జాదారులు హంతకులతో సమానం. పీడీ భూ కబ్జా నిరోధక చట్టం ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. ఫ్రీ హోల్డ్ భూములు ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నిటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వైకాపా పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్ నిబంధనలకు వ్యతిరేకం అని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు, సిబ్బంది తెర వెనుక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులకు బెదిరించి భూ కబ్జాలు చేసిన వాళ్ళు హంతకులతో సమానం. కొందరు అధికారులు, సిబ్బంది రికార్డులు మార్చి చేసిన అవినీతిని కారణంగా భూములు కోల్పోయి ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలాంటి వారికి ఇక స్వస్తి పలకాలి. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన అవసరం. వైకాపా పాలనలో భూములు బలవంతంగా లాక్కునేందుకు నిషిద్ధ జాబితా 22A లోని పెడతామని బెదిరించి చేసిన కబ్జాలు చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో పీడీ చట్టం, భూ కబ్జా నిరోధక చట్టాలను సమర్థంగా ఉపయోగించి భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఫిర్యాదును సత్వరం పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై 1,74,720 అర్జీలు రాగా అందులో 67,928 అర్జీలు రెవెన్యూ విభాగం నుంచి వచ్చాయి. రెవెన్యూ రికార్డులు, భూ కబ్జాలు, ఎస్ఐడిసి భూములు వంటి సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి అని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వర పూర్తిస్థాయి పరిష్కారం చూపాలి. గత ప్రభుత్వం విధానంతో ఇప్పుడు లేనంతగా రెవెన్యూ శాఖ పరిధిలో పెద్ద మొత్తంలో సమస్యలు తలెత్తాయి. వీటి పరిష్కారం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన భూ కబ్జాలు, దందాల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ అవకతవకలపై చర్చ జరిగింది. నిషిద్ధ జాబితా నుంచి తొలగింపు అక్రమాలు సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా జరిగాయని అధికారులు వివరించారు. ఫ్రీ హోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ ప్రధానంగా పెనుకొండ, నందలూరు, ధర్మవరం, వెదురుకుప్పం, రామాపురం, డోర్నాల, ఏర్పేడు, సోమందేపల్లి తదితర మండలాల్లో జరిగాయని అధికారులు తెలియజేశారు. కలెక్టర్ల సదస్సు తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.